ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ. నరసింహ శతకము శేషప్ప కవి విరచితము. మనం చాలా పద్యాలు చెప్పుకున్నాము. మరి ఈరోజు 67వ పద్యం నుంచి మొదలు పెడతాం. వేదముల్ చదివెడు విప్రవర్యుండైన రణము సాధించెడు రాజులైన వర్తక కృషికుడవు ముఖ్యుండైన పరిచరించడి శూద్రవర్యుడైన మెచ్చు ఖడ్గము పట్టి మెరయుం లేచుండైన ప్రజల కక్కరపడు రజకుడైన చర్మమమ్మెడిహీన చండాలపరుడైన ఈ మహీతలమందు ఎవ్వడైన నిన్ను కొనియాడుచుండెనా నిశ్చయముగా వాడు మోక్షాధికారి వసుధలోన భూషణ వికాస శ్రీధర్మం పురనివాస దుష్ట సంహార నరసింహం దురిత దూరా. ఈ పద్యంలో వర్ణధర్మాలు చెబుతూ ఉన్నాడన్నమాట. అంటే ఇలాంటి వాళ్ళు ఎవరైనా అన్నట్టుగా. వేదముల్ చదివెడు విప్రవర్యుండైన వేదాధ్యయనము చేసేటటువంటి బ్రాహ్మణోత్తముడైన రణము సాధించెడు రాజులైన యుద్ధము చేసేటటువంటి రాజులైన వర్తక కృషికుడవు వైశ్య ముఖ్యుండైన. వర్తకం అంటే వ్యాపారం, కృషి అంటే వ్యవసాయం, వైశ్య ముఖ్యుండైన ఇవి చేసేటటువంటి వర్తకము వ్యవసాయము వైశ్యుల కర్మ అని చెప్తున్నాడు. ముందేమన్నాడు? వేదాధ్యయనం బ్రాహ్మణుల కర్తవ్యం, మరి యుద్ధం చేసి ప్రజలను కాపాడటం రాజుల ధర్మము, వ్యాపారము వ్యవసాయము చేయడం కృషి వైశ్య ముఖ్యుండైన అన్నాడు. అలాంటి వైశ్య ప్రముఖుడైన పరిచరించడి శూద్రవర్యుడైన, మరి పరిచర్యలు చేసేటటువంటి సేవకులు అయినటువంటి శూద్రుడైన మెచ్చు ఖడ్గము పట్టి మెరయుం లెచ్చుండైన. మెచ్చు ఖడ్గము పట్టి మెలమెలలాడే మెరిసిపోయేటటువంటి ఖడ్గాన్ని పట్టుకొని మెరయు పోరాడేటటువంటి లెచ్చుండైన ప్రజలకు అక్కరపడు రజకుడైన, ప్రజలకు అక్కరపడు ఉపయోగపడేటటువంటి రజకుడైన సాకలైన చర్మమమ్మిడి ఈయన చండాలపరుడైన, ఈ చర్మ వ్యాపారం చేసేటటువంటి చర్మాలు అమ్ముకునేటటువంటి ఈయన చండాలపరుడైన, మరి నీచ చండాలుడైన ఈ మహీతలమందు ఎవడైనా, ఈ విధంగా ఈ భూతలములో ఎవరైనా నిన్ను కొనియాడుచుండెనా నిశ్చయముగా, నిన్ను ఎవరైతే కొనియాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు, అంటే కొనియాడడం అంటే ప్రశంసించడం, స్తుతించడం అన్నమాట. వాడు మోక్షాధికారి వసుధలోన, మరి అతడు మోక్షానికి అర్హుడు ఈ భూలోకంలో అని చెబుతూ ఉన్నాడన్నమాట ఈ కవి. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహం దురిత దూరా. సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు, సూర్యుడైరణమందు పోరవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానంబులియవచ్చు, గగనమందున్న చుక్కలనెంచగావచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, సాష్టాంగ యోగములభ్యసింపగవచ్చు, కఠిన మౌరాల మృంగగవచ్చు, తామరస గర్భహర పురంధరులకైన నిన్ను వర్ణింపతరమౌని నిరజాక్ష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. సకల విద్యలు నేర్చి అంటే గొప్ప విద్యావంతుడై సభ జయింపగవచ్చు, సభల్లో పండితుల్ని జయించవచ్చు.
మామూలుగా గతంలో రాజాస్థానాలలో పండిత సభలు జరిగేవి. ఒకరికొకరు చర్చోపచర్చల్లో ఒకరినొకరు జయించేవాళ్ళు అన్నమాట. ఆ విధంగా జయాన్ని పొందినటువంటి వాళ్లకు రాజులు మరి కానుకలు ఇచ్చేవాళ్ళు. అదే చెప్తాడు, సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు, సూర్యుడై రణమందు పోరవచ్చు, పరాక్రమవంతుడై యుద్ధము చేయవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. రాజరాజు అంటే రాజులకు రాజు అంటే చక్రవర్తి అన్నమాట. చక్రవర్తిగా పుట్టి రాజ్యం ఎలగవచ్చు, రాజ్యాన్ని పాలించవచ్చు. హేమ గోదానంబులియవచ్చు. హేమ అంటే బంగారం, గోదానం గోవులను దానం చేయడం, ఇవన్నీ కూడా ఇవ్వవచ్చు. గగనమంతున్న చుక్కలను ఎంచగావచ్చు. ఆకాశంలో ఉండేటటువంటి చుక్కలను ఎంచవచ్చు అంటున్నాడు. అంటే ఆకాశంలో ఉన్నటువంటి చుక్కలను ఎంచలేము. ఇసుక రేణువులను మరి చుక్కలను ఇవి ఎంచడం అనేది అంత సాధ్యం కాదు. అంటే సకల విద్యను నేర్చుకుంటే ఇవైనా చేయవచ్చు అని చెప్తున్నాడు అన్నమాట. గగనమందున్న చుక్కలను ఎంచగావచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. మరి ఎన్నో వేల కోట్ల జీవరాశులు ఉన్నాయి, 70,000 కోట్ల జీవరాశులు ఉన్నాయని అంటూ ఉంటారు. మరి ఎవరు చూసారేమో తెలియదు, కానీ ఆ జీవరాశుల పేర్లు బాగా చదువుకున్న విద్యావేత్తలైతే చెప్పగవచ్చు. సాష్టాంగ యోగములు అభ్యసింపగవచ్చు. సాష్టాంగ యోగం ఈ అంటే అష్టాంగాలు అని అంటారన్నమాట. అంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యాన, ధారణ, సమాధులు, ఇవన్నీ 8 అష్టాంగాలు అంటారన్నమాట. ఈ యోగములు అభ్యసించవచ్చు అంటే నేర్చుకోవచ్చు. కఠిన మౌరాలం మింగవచ్చు. గట్టి అయినటువంటి రాళ్లను మింగవచ్చు. తామరస గర్భహర పురంధరులకైనా నిన్ను వర్ణింపతరమౌని నిరజాక్ష. ఈ పైన చెప్పినటువన్నీ కూడా చేయవచ్చు, కానీ నిన్ను వర్ణించడం మాత్రం సాధ్యం కాదు ఓ పద్మాక్ష, ఎవరికి కూడా సాధ్యం కాదు. తామరస గర్భ అంటే బ్రహ్మదేవునికి, హర శివునికి, పురంధరులకైన ఇంద్రులకు అంటే బ్రహ్మ శివ ఇంద్రులకైనా కూడా నిన్ను వర్ణించడం సాధ్యమా? నీరజాక్ష అంటున్నాడు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నరసింహ నీ వంటి త్వరను సంపాదించి కుమతి మానవులనే కొల్వజాల. ఎక్కుడైశ్వర్యంబులియలేకున్నను మానే పొట్టకు మాత్రము పోయరాదే. ఘనముగాది నీకు కరువున పోషింప కష్టమెంతటి స్వల్ప కార్యమయ్యా. పెట్టబోవకయేల భిక్ష వెత్తించెదరు నన్ను బీదను చేసి నా విధేమి. విమల కమలాక్షనే నిట్టు శ్రమపడంగా కన్నులకు పండువై నీకు కనబడునే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నరసింహ నీ వంటి త్వరను సంపాదించి, ఓ నరసింహస్వామి నీ వంటి దొరను సంపాదించి, దొర అంటే ప్రభువును అని సంపాదించుకొని, కుమతి మానవులనే కొల్వజాల, నీవు నాకు ప్రభోయి ఉండగా అని, కుమతి మానవులనే కొల్వజాల, ఈ చెడ్డ గుణాలు కలిగినటువంటి మనుష్యులను నేను కొలవలేను, సేవించలేను. ఎక్కుడైశ్వర్యంబులు లీయలేకున్నను, ఎక్కుడైశ్వర్యంబులు ఇయ్యలేకున్నను మానే. మరి ఎక్కువ ఐశ్వర్యాలు సంపదలు నాకు ఇవ్వకున్నా పర్వాలేదు, పొట్టకు మాత్రము పోయరావే.
తినడానికి సరిపడే మరి ఆహారం పొయ్యి అంటున్నాడు, ఇవ్వు అంటున్నాడు. ఘనముగా దిది నీకు కరువున పోషింప. ఈ కరువు కాలంలో పోషించడం అనేది నీకు గొప్పేమీ కాదు అంటున్నాడు. కష్టమెంతటి స్వల్ప కార్యమయ్యా. ఇదొక చిన్న పని, ఇదొక కష్టమా అని అంటున్నాడు. పెట్టబోవక ఏల భిక్షమెత్తించెదరు. పెట్టకుండా మరి ఇవ్వలేదు సరికదా, మరి ఏల భిక్షమెత్తించెదరు, ఎందుకు భిక్షము అడుక్కోమని చెప్తున్నారు. నన్ను బీదను చేసి నావిదేమి, నన్ను బీదను చేసి బీదవానిగా చేసి అదేమి అంటున్నాడు. అదేమి విమల కమలాక్ష అంటున్నాడు అన్నమాట. అంటే మంచి పద్మముల వంటి కన్నులు గలవాడా, నేనిట్లు శ్రమపడంగా కన్నులకు పండువై నీకు కానబడునే. నేను ఈ విధంగా శ్రమ పడుతూ ఉంటే అది నీకు కన్నుల నేత్రానందంగా ఉన్నదా స్వామి అంటున్నాడు. దాని తర్వాత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర, మామూలుగా ఇదిగా ఉంటుంది. దాని తర్వాత వనజాతనాభని వంక చెరిచి నేను, గట్టిగా నను కావు కావు మనుచు వచ్చినందుకు వేగ వరమలీయక కాని లేవబోయని నిన్ను లేవనీయ. కూర్చుండబెట్టి నీ కొంగు గట్టిగా బట్టి పుచ్చుకొందును చూడు భోగిసేన. ఈవేళ నీ కడ్డ ఎవరు వచ్చిన గాని వారికై నన్ను లొంగి వణకబోను. కోపగాడను నీవు నా గుణము తెలిసి ఇప్పుడే నన్ను రక్షించి ఎలుకొమ్ము. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస. ఏమంటున్నాడు చూద్దాం. వనజాతనాభ అంటున్నాడు. వనజాతం అంటే పద్మం, పద్మనాభ. నీ వంక చేరితి నేను, నీ దిక్కును చేరాను నేను. గట్టిగా నన్ను కావు కావు మనుచు, గట్టిగా నన్ను కాపాడు కాపాడమంటూ నీ దగ్గర చేరాను. ఈ విధంగా నేను వచ్చినందుకు వేగ వరములీయక కానీ, ఈ విధంగా వచ్చినందుకు నాకు వేగంగా త్వరగా వరములు ఇవ్వకుండా లేవబోయని నిన్ను లేవనీయ. నువ్వు ఇక్కడి నుంచి పోతావేమో, లేచిపోతావేమో, నిన్ను లేవనివ్వను. కూర్చుండబెట్టి నీ కొంగు గట్టిగా బట్టి, నిన్ను కూర్చోబెట్టి నీ కొంగు గట్టిగా బట్టి నీ పై మీద ఉన్నటువంటి బట్ట మరి గట్టిగా పట్టుకొని పుచ్చుకొందును చూడు భోగశయన. అంటే ఏమంటున్నా అంటే నీ కొంగు పట్టుకుని కూర్చుండబెట్టేదను అంటున్నాడు. అంటే ఎక్కడికైనా పోయేటప్పుడు ఏం చేస్తారు, పై కొంగు లాగుతారు, అంటే కూర్చోమని చెప్పడం అన్నమాట. ఒక పిల్లవాడును ఒక అమ్మను పోతూ ఉందనుకోండి, అప్పుడు మరి ఆ చెంగు లాగితే కూర్చుంటుంది. పెద్దవాళ్ళు కూడా వచ్చి పోతూ ఉంటారనుకోండి, మన ఇళ్ళకి ఎవరైనా మగవాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళ పై పంచి లాగితే వాడు కూర్చుంటాడు. ఇది పాతకాలం అన్నమాట. వాళ్ళను ఎంత చెప్పినా కూర్చోకపోతే ఆ పై పంచె లాగడం, కూర్చోబెట్టడం. ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలిసిన, వాళ్ళు చెప్పులు వేసుకొని వచ్చి ఉంటారు కదా, వాళ్ళు పొద్దున్నే ఎక్కడ పోతారేమోనని చెప్పులు దాచిపెట్టేవాడు అన్నమాట. ఈ స్వయంగా నేను మరి ఇలాంటివన్నీ కూడా కంటితో చూచినవాడని అన్నమాట. ఆ విధంగా ఏమంటున్నాడు, కూర్చుండబెట్టి నీ కొంగు గట్టిగా బట్టి పుచ్చుకొందును చూడు భోగిసిన. ఈ వేళ నీ కడ్డం ఎవరు వచ్చినా కానీ, ఈ విధంగా నేను ఈ విధంగా చేస్తూ ఉంటే నన్ను పట్టుకొని కూడా ఎవరు అడ్డం వచ్చినా కూడా వారికైనను లొంగి వణకబోను. వాళ్ళకైనా కూడా నేను లొంగి మరి వణకపోను, భయపడను అంటున్నాడు. కోపగాడను నీవు నా గుణము తెలిసి. కోపగాడనంటే కోపిస్తుంది నేను, నా గుణాలన్నీ నీకు తెలుసు కదా.
ఇప్పుడే నన్ను రక్షించి ఏలుకొమ్ము, ఇప్పుడే నన్ను రక్షించి పరిపాలించుకొమ్ము అంటున్నాడు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహం దురిత దూరా. హరి ఓం.